కరీంనగర్ హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లో గల వైశ్య భవన్ నుండి ప్రారంభమైన హిందూ ఏకతా యాత్రకు విచ్చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి వాసాల అఖిల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మనమందరం కూడా మద్దతునిచ్చి భారతీయులందరం గౌరవాన్ని, హిందువుల బలాన్ని ఆపరేషన్ సింధూర్ పేరుతోటి నిరూపించామన్నారు. మహిళా సైనికుల చేత పాకిస్తాన్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పి హిందూ బంధువుల ఐక్యతను ప్రపంచానికి తెలియజేశారన్నారు. యాత్రకు విచ్చేసిన హిందూ బంధువులందరికీ స్థానిక వినాయక మార్కెట్ యందు ప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన స్నేహితులు పాసికట్టి వేణు, బొద్దున రాజశేఖర్, నాలమాసు హరికృష్ణ, గడ్డం ప్రశాంతి గార్లకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని వైశ్య భవన్ నుండి ప్రారంభమయ్యే హిందూ ఏకతా యాత్రకు విచ్చేస్తున్న భక్తులందరికీ శిర ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వినాయక మార్కెట్ ఎందుకు జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నాకు సహకరించిన నా తోటి స్నేహితులు పసికంటి వేణు, నల్మాసు హరికృష్ణ, పొద్దున రాజశేఖర్, గడ్డం ప్రశాంత్ గార్లకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.